ఇందులో ఉన్న పాత్రలన్నీ కల్పితం మాత్రమే. ఒక సాధారణమైన వ్యక్తి ఏదైనా సాధించాలంటే ఎన్నో అడ్డంకులు దాటుకోవాలి. నా జీవితంలో కూడా అలాంటివి ఎన్నో ఫేస్ చేశాను. ఇదంతా మీకు తెలియాలి అంటే ముందు నా కథ మీకు తెలియాలి. అందరి జీవితాలు క్లారిటీతో మొదలవుతే అదేంటో నా జీవితం మాత్రం కన్ఫ్యూజన్తో మొదలైంది. ఆ కన్ఫ్యూజన్ ఎంత దాకా వచ్చిందంటే మీరే చూడండి. క్రాంతి, ఎక్కడున్నావు? ఏంటి క్రాంతి, ఈరోజు చాలా డల్లుగా కనిపిస్తున్నావు? మనం ఎవ్వరికి చెప్పుకోలేని విషయాలు చాలా ఉంటాయి. నీకేం తక్కువ క్రాంతి, నీకంటే సాఫ్ట్వేర్ జాబ్ కదా. నాకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నీకు తెలుసా? ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి 30,000 జీతంలో ఎన్ని ఖర్చులుంటాయో నీకు తెలుసా? అవకాశాలు ఉన్న చోట ఎవ్వరు అవకాశాలు ఇవ్వరు. ఏం చేయకుండా కూర్చుంటే అందరు అనడానికి రెడీగా ఉంటారు. కొన్ని ఎమోషన్స్ ఇక్కడ గుచ్చుకుంటే ఆ బాధ ఎట్లుంటుందో నీకు తెలుసా? కొన్ని ఎమోషన్స్ ఎవ్వరికి చూపించాలో కూడా అర్థం కాదు. ఇది నా కథ చివరి దాకా వచ్చింది, కానీ ఈ కథకి ముగింపు లేదు. స్టడీస్ కంప్లీట్ అయితే జాబ్ చేస్తున్నాడా లేదా అని క్వశ్చన్స్ చేస్తారు అందరూ. మన ఫేట్ బాగుండి స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ చేస్తే అందరూ ఎంత వస్తున్నాయి అనే దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఫోకస్ చేస్తారు. జనరల్గా ఫుల్ క్యాష్ పార్టీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఫ్యామిలీస్ లైఫ్ ఎలా లీడ్ చేస్తారంటే లక్షలు పెట్టి టాప్ మోస్ట్ కాలేజెస్లో జాయిన్ చేస్తారు. టాప్ కాలేజెస్లో బెస్ట్ క్యాంపస్ సెలెక్షన్ జరుగుతాయి.
కొన్ని కాలేజెస్లో సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఒక యావరేజ్ స్టూడెంట్ సెకండ్ ఇయర్ ట్రయల్స్ చేసిన, థర్డ్ ఇయర్ ట్రయల్స్ చేసిన, ఫైనల్ ఇయర్ వరకు సెలెక్ట్ కాలేడా? సేమ్ సిచ్యువేషన్, సేమ్ సినారియో మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఫ్యామిలీస్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే, మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఫ్యామిలీస్ లక్షల అమౌంట్ పెట్టి టాప్ మోస్ట్ కాలేజెస్లో జాయిన్ చేయాలంటే వాళ్ళ దగ్గర సరిగ్గా అమౌంట్ ఉండదు. సో నియర్ బై హోమ్ టౌన్లో బెటర్ కాలేజెస్లో జాయిన్ చేస్తారు. ఫోర్త్ ఇయర్లో ఒకటో రెండో క్యాంపస్ సెలెక్షన్ జరుగుతాయి. కొన్ని కాలేజెస్లో అయితే అసలు క్యాంపస్ సెలెక్షన్ కూడా జరగదని తెలుసా? ఒక బెటర్ కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్ డైరెక్ట్ వాకింగ్కి వెళ్తాడు. శాలరీ ఓన్లీ 10K 20K తోని స్టార్ట్ చేస్తాడు. 0 నుంచి స్టార్ట్ చేస్తారు. ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఫ్యామిలీ నార్మల్ శాలరీతో స్టార్ట్ చేస్తారు. రాత్రింబగలు కష్టపడతారు. కానీ ఇవన్నీ ఎవ్వరు కనిపించవు. ఒక శాలరీ మీద డిపెండ్ అయ్యి ఎన్నో మాటలు అంటూ ఉంటారు ఈ సొసైటీ అంతా. ఒక డాష్ పార్టీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే ఫ్యామిలీస్ డైరెక్ట్ మా కళ్ళ ముందే సీట్ కొంటారు, సీట్లో కూర్చుంటారు. కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే, లైఫ్లో 2 చాయిసెస్లో చూస్ ఎనీ వన్ అనే ఆప్షన్ వస్తుంది. అలాంటి టైంలో ఎన్నో ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోకుండా లీడ్ చేస్తూ ఉంటాం. ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. ఎక్స్ప్రెస్ చేసుకోలేని ఫీలింగ్స్ చాలా ఉంటాయి. అన్నీ పక్కన పెట్టి ఒక్క సాలరీ మీద డిపెండ్ అయ్యి ఎన్నో మాటలు అంటూ ఉంటాం. ఎన్నో మాటలు అంటుంటే వింటూ ఉంటాం. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక ప్రొఫెషన్ లైఫ్లో. ఇది నా కథ, ఇది మన అందరి కథ, ఒక ప్రొఫెషన్ లైఫ్ని లీడ్ చేసిన వాళ్ళందరి కథ.